ఎస్ నమస్తే, నేను విజయారెడ్డి. బా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న అతి తెలివి నిజంగా ఎవ్వరికి ఉండదేమో అనేసి రుజువు చేసి చూపించాడు. ఎట్లా అనుకుంటున్నారా? ఏమిచ్చిరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అంశాలు పెట్టిరు. అది కూడా చూసి పాపం తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, అరే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మనకు మెరుగైన పథకాలు ఇవ్వబోతుంది, అరే తులం బంగారం ఇస్తారు, అలాగే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు, అలాగే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇట్లా చాలా వాళ్ళు చెప్పడం, వీళ్ళు నమ్మడం, మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం నమ్మిండ్రు. ఎంతవరకు నమ్మించగలుగుతారు అని అంటే ఆ ఎలక్షన్లో గట్టెక్కడానికి మాత్రము వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. అందులో చెప్పిన అబద్ధం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 7 లక్షలు అప్పు చేసింది, మేము మీకు ఇవన్నీ ఇద్దామనుకున్నాము, లంకె బిందెలు ఉన్నాయనుకోనిస్తే ఖాళీ బిందెలు కనపడ్డాయి అనే మాట నిజంగానే జనాలకు ఎక్కేసింది. అవునా, నిజంగానే ఖజానా అంతా ఖాళీ చేసిపోయిరా అని చెప్పేసి 7 లక్షల అప్పు అని చెప్పేసి దాన్ని ఊతపదంలాగా వాడినరు. అంతేకాదు దానికి మీకు వడ్డీలు కట్టనికనే సరిపోతుంది అనేసి ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వల్లే వేసిన మాటలు కావచ్చు, శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు కావచ్చు. సో ఈ రకంగా ఏం చేసిరు, రాష్ట్రం అంతా అప్పు చేసి 7 లక్షల అప్పు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చల్లగా కూసుంది అని చెప్పారు. ఎక్కువ రోజులు ఏ అబద్ధమైన దాగదు కదా, ఎక్కువ రోజులు. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్న లెక్కనో లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్న లెక్క కంటే ఇది ఎగ్జాక్ట్లీగా లోక్సభలో చెప్పిన లెక్క తేల్చిరు. నిన్న మొన్నటి దాకా బీజేపీలు ఉగ్గబట్టుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిరు అని ఇటు ఒకవైపు కాంగ్రెస్ ఇద్దరు కూడబలుక్కొని చెప్పారు కదా. ఇక్కడ తేలింది ఇక్కడ ఇది లోక్సభలో. మీకు ఈ కాపీస్ కూడా నేను దాంట్లో కావాలంటే ఎవరికైనా చెప్పండి, కమెంట్ సెక్షన్లో నేను పంపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు విత్ కార్పొరేషన్లతో కలిపి ఎంత అయ్యానంటే 3,14,545 కోట్లని తేల్చేసింది ఎవరు? లోక్సభ. ఎంతయ్యా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీళ్ళు ఆ ఫిగర్ని డబల్కి త్రిబల్ చేసి చెప్పిండ్రు కదా. ఎంత చాలా క్లియర్గా ఇచ్చిరు వాళ్ళు. 2014 ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయినప్పుడు అసెట్స్ ఎంత వచ్చినాయి, అప్పులు ఎంత వచ్చినాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకే, దాన్ని చేపించే ప్రయత్నం చేస్తా. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత ఉందంటే 3,14,545 కోట్లని తేల్చేసింది లోక్సభ. ఇదంతా కలిపి 2024 మార్చి 31 నాటికి ఎంత అయ్యానంటే ఓవరాల్గా వీళ్ళెప్పుడు 2023 డిసెంబర్ 7 నుంచి కదా 9వ 7 వీళ్ళు అధికారంలోకి వచ్చి, సో ఓవరాల్గా యాడ్ చేస్తే కూడా ఎంత అయింది? 3,50,000 పై చిలుకు కోట్లు అయింది. ఇది అక్కడి వరకు 24 వరకు ఉంది. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? మొన్నటి దాకా ఓ అనేసి మొత్తుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము వాళ్ళ గుట్లు రట్టు కూడా చేయాలి కదా. దీన్ని చాలా క్లియర్గా కూడా చెప్పారు కదా. ఓకే, వీళ్ళు చేసింది ఎంత? 10 ఏళ్లలో చేసిన అప్పు ఎంత చేసిరు? 3.5 లక్షలు ఓవరాల్గా అనుకుందాం. టోటల్గా 3,14,000 కోట్లు పోనీ 2000 వీళ్ళ గవర్నమెంట్ యాడ్ అయినాక కూడా మనం యాడ్ చేసింది ఎప్పుడు? 2024 మార్చి 31 వరకు చూసితే 3.5 లక్షల కోట్లు. ఇక్కడ కాంగ్రెస్ 20 నెలల్లో ఎంత అప్పు చేసింది? జస్ట్ 20 నెలలు 2.5 లక్షల ఇంచుమించు. ఇక్కడ ఏం చేసిరు వీళ్ళు? 2.5 లక్షలు చేసిపోని చెప్పండి. ఈ 10 ఏళ్లలో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దేనికి ఎంతెంత డబ్బులు ఖర్చు చేసిరు అనడానికి ఓ లెక్క చెప్పడానికి లెక్కా పత్రం ఉంది. యాదాద్రి నుంచి మొదలు పెట్టుకుంటే, సెక్రటరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే, రైతు బంధుకి ఇచ్చింది కావచ్చు, రైతు బీమాకి ఇచ్చింది కావచ్చు, పెన్షన్స్కి ఇచ్చింది కావచ్చు, కళ్యాణ లక్ష్మికి ఇచ్చింది కావచ్చు. దాని తర్వాత అప్పులే కాదు కదా, అసెట్స్ కూడా ఉన్నాయి కదా. ఎంత? ఈ అసెట్స్కి సంబంధించిన విషయం కూడా చెప్తాను, వాళ్ళ నివేదికే చూపిస్తాను. ఇది లోక్సభలో ఇచ్చిన నివేదికలో చూసుకుంటే ఇదిగో ఈ పరిస్థితి ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేసిండు. ఓపెన్ మార్కెట్లో లోన్స్ ఎంత తీసుకున్నారు అనడానికి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓవరాల్గా దేని తీసుకున్నాను? లోన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఓపెన్ మార్కెట్స్లో కలిపితే 3,14,000 కోట్ల పైచిలకు. దేని నుంచి ఎంత తీసుకున్నారు, ఓవరాల్గా ఎంత అయింది అనేది డేట్ కూడా ఉంది చూడండి, 31/3/2024. సో వీళ్ళ గవర్నమెంట్ క్లోజ్ అయ్యి ఎక్కడి వరకు లాస్ట్? వీళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7, 2023. ఇక్కడ చూడండి
ఇయర్ వైజ్గా ఉంది. 2014 నుంచి 15 వరకు. ఈ 2014 అనంటే ఇక్కడ ఇవి డెబిట్స్. వీళ్ళకు ఆ రోజు మనకు ఆస్తులు వచ్చినాయి అని చెప్తున్నారు కదా, ఆస్తులు వచ్చినాయి అంటున్నారు కదా, ఇవన్నీ కూడా తెచ్చిన అప్పులు ఇవి. ఇవన్నీ ఏంటి? అప్పులు. ఇవేంటివి? ఆస్తులు. సో రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే ఎట్లయితే ఆస్తులు పంచుకుంటారో దాంతో పాటుగా అప్పులు కూడా పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన ఆస్తులతో పాటుగా అప్పులు కూడా ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 70 కోట్లు వచ్చినాయి. 69,000 పైచిలకనంటే సరాసరి 70,000 కోట్ల అప్పులు వచ్చినాయి. రాష్ట్రము విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పరిచి మనకి ఇచ్చిన ఇవి అప్పులు. ఆస్తులు వచ్చేసి ఎంత ఉంది? 83,000 కోట్లు ఆస్తులు వచ్చినాయి. క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇక్కడే అసలు పాయింట్ ఉంది. 2014-15 అంటే ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మిగులు బడ్జెట్తో ఇచ్చిరు అంటారు కదా. ఈ మిగులు బడ్జెట్తో ఇచ్చింది ఎంత అంటే అప్పులు 70,000 కోట్లు, ఆస్తులు 83,000 కోట్లు. దాని తర్వాత 2015-2016కి ఎంత అయింది? 91,000 కోట్లు. ఇట్లా ఈ టోటల్గా ఇవి అయిన అప్పులు ఎంత వచ్చింది అప్పుడు? 3.5 లక్షలకు. ఏది? ఈ 24 కలిపి. వీళ్ళు 23 నవంబర్ 30 వరకే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఏంటి డిసెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇక్కడ 3.5 లక్షలు. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ప్రకారం, ప్రభుత్వ మార్కెట్ వాల్యూ కూడా మీకు అర్థమవుతుంది కదా. ప్రభుత్వ మార్కెట్ అంటే మనం ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఒక 10 లక్షలకి మనకి గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఉంటే బయట అది ఒక 10 రెట్లు ఉంటుంది, 5 రెట్లు ఉంటుంది. కొన్ని 10 లక్షలు ఉన్న చోట 50 లక్షలు ఉంటుంది, 60 లక్షలు ఉంటుంది. మీ అందరికి తెలిసిన విషయం అది పెద్దగా. సో ఇక్కడ ఇది అప్పులు అయితే ఇది ఆస్తులు 4,15,000 కోట్లు. ఇది సంగతి. ఇదంతా కూడా దానికి సంబంధించిన ఒక పిక్చర్. 7 లక్షల కోట్లు మేమేం చేయలేకపోతున్నాము, చేద్దామనుకున్నా చేయలేకపోతున్నామని. సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా. సో దీన్ని ఈ వార్తా రూపంలో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఆస్తులు? సో బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు. సేమ్ అక్కడ పార్లమెంటు నివేదిక ఇచ్చిన దాని ప్రకారమే ఈ లెక్కలన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ కదా క్లియర్గా. అప్పులపై అబద్ధానికి చెంపపెట్టు. ఓకే, వీళ్ళు ఓవరాల్గా 3,14,000 కోట్లు అప్పు చేసిరు. దానికి అన్ని కూడా లెక్కలు చెప్పినాం. ఏమేమి కట్టిరు? ఈ 32 ఉమ్మడి అంటే 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. తర్వాత 32 జిల్లాలు వచ్చిన తర్వాత దేనికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది, రోడ్లేమి, ఎస్పీ ఆఫీసులేమి, కలెక్టరల్ బంగ్లాలేమి, ఇవన్నీ కూడా చాలా కట్టుకుంటూ వచ్చినవి ఉన్నాయి. దాని తర్వాత యాదాద్రి ఏంది, ఇక్కడ చూసుకుంటే సెక్రటరేట్ ఏంటి, తర్వాత అమరజ్యోతి కావచ్చు, తర్వాత అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇలా ఇవే కాకుండా సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బులు ఓవరాల్గా కనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు 20 నెలల్లో వీళ్ళు చేసిన ఈ అప్పులు ఉన్నాయి కదా, 2 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఏం చేసిరు? ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు కట్టిరా, లేకపోతే ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి తీసిరా? పోనీ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో లెక్కల ప్రకారం ఇచ్చిన పోనీ సంక్షేమ పథకాలన్న ప్రజలకు ఇచ్చిరా? పోనీలేమో తెచ్చిరు, 20 నెలలు ఇంత అప్పు తెచ్చిరు, ఏమని ఇచ్చిరా? మరి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? సంవత్సరానికి 2 లక్షల కోట్లు అంటే ఇక అది పెరుగుతుంది కానీ తగ్గదు కదా. వీళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయేసరికి 10 లక్షల కోట్లు దాటుతుంది. 15 లక్షలకు కూడా అప్పిచ్చేవాడు ఉంటే 15 లక్షలకు కూడా అది పెరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపినా కూడా 3.5 లక్షల కోట్లు దాటలేదు. కుండబద్దలు కొట్టిన కేంద్రం, కాంగ్రెస్ విష ప్రచారం పటాపంచల్. రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్ సచివాలయం మొదలు కలెక్టరేట్లు, దవాఖాన్ల వరకు నిర్మాణము, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి, అప్పులను దాటి 4,16 కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు, పార్లమెంటు వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ 8 లక్షల కోట్లంటూ ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారము. 10 ఏళ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టు కథలు. మీరు క్లియర్గా నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ ఒకవేళ అర్థం కాని ఎక్కడో మూలలో కూర్చున్న ఏ పల్లెటూరు మారుమూల ప్రాంతంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే 10 ఏళ్లలో మొత్తం కలిపితే 3.5 లక్షలు కూడా దాటని అప్పులు
కేవలం సంవత్సరంలోనే 2 లక్షలకి పైగా అప్పులు తెచ్చిరు. మరి 10 ఏళ్లలో తెచ్చిన పైసలు కనపడుతుంది కదా, ఏమేం కట్టిందో చెప్పినా కదా. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత పార్లమెంట్ ఏమేం కట్టారు, 10 ఏళ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టుకథలు. కలెక్టరేట్లు కట్టిరు, సెక్రటరేట్ కట్టిండ్రు, యాదాద్రి కట్టిండ్రు, రోడ్లు వేసిరు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. దాని తర్వాత రైతు బంధుకి ఇచ్చినవి కావచ్చు, రైతు బీమాకి ఇచ్చినవి కావచ్చు, దళిత బంధు కింద ఇచ్చినవి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చినవి కావచ్చు, ఇన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. మరి ఇక్కడ ఈ డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి ఏం చేశారు, ఈ డబ్బుల్ని ఎవరి జేబులను నింపారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైతు భరోసా ఉంది, 3 దఫాలు పక్కన పెట్టిరు. దాని తర్వాత 4వ దఫాలో మాత్రం 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. 1 దఫాలో చేసిరు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏం చెప్పారు, 31,000 కోట్లు అవసరమైతే అనేసి కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి, అకౌంట్లో జమ చేయని పరిస్థితి. అది రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఏం చేసిరు వీళ్ళు, ఏడ రోడ్లు వేసిరు, లేకపోతే ఏడ దవాఖానలు కట్టిరు, ఇప్పుడు ఏడ స్కూళ్ళు కట్టిరు, ఏడ సంక్షేమ పథకాలకి పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చిండ్రు. ఒక ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కూడా నిధులు లేక ఈరోజు ఇమ్లీబన్ లాంటి చారిత్రాత్మక ఒక ఇమేజ్ ఉన్న ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా 450 కోట్లకు తాకట్టు పెట్టిరు. ఏం చేసిరు అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆలోచించుకున్న తరుణం ఆసన్నమైంది. ఈ నివేదిక తీసుకొచ్చింది పార్లమెంట్ సాక్షిగా, ఈ నివేదిక బయట పెట్టిరు. సమైక్య రాష్ట్రం నుంచి, అది ఇంతకు నేను ఫస్ట్లోనే చెప్పిన కదా, ఆ రోజు ఎంతసేపు మిగులు బడ్జెట్ ఇచ్చిరు, రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చిండ్రు అని అంటే, మిగులు బడ్జెట్లో ఆస్తులు 80,000 కోట్లు అయితే అప్పులు 70,000 కోట్లు ఇచ్చిరు. ఇదో సో దీనిపైన అప్పులపై అబద్ధానికి చెప్పపెట్టు, అప్పులపై రేవంత్ చెప్తుందంతా పచ్చి అబద్ధం. పార్లమెంటు కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది. మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నది. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం. 20 నెలల్లో 2,20,000 కోట్ల అప్పు తెచ్చింది. మరి ఏం చేశారో చెప్పాలి. ఎవరైనా కూడా ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అడగాల్సిన మాట అదే, ఏం చేసిరు అసలు. ఏడన్నా ప్రాజెక్టులు కట్టి, లేకపోతే కొత్తగా ఏమన్నా పవర్ స్టేషన్లు నిర్మాణం చేసి కొత్తగా ఏమన్నా పవర్ ఉత్పత్తి, కరెంట్ ఉత్పత్తి చేసిరా, లేకపోతే కొత్త ప్రాజెక్టు కట్టి కొత్త ఆయకట్టుకు నీళ్ళేమని ఇచ్చిరా, అసలు ఏం చేసిరు అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో వస్తున్న డౌట్ ఇది. కాంగ్రెస్ 20 నెలల్లో చేసిన అప్పు 2,20,000 కోట్లు. తట్టడి మట్టెత్తలేరు, ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదు. అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నిలపగలిగిన రేవంత్ సర్కారు. కాంగ్రెస్ ఏలుబడిలో రోజుకు సగటున చేస్తున్న అప్పు 356 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. సగటున రోజుకి ఎంత చేస్తున్నారు అంటే, పోనీ చేస్తున్నారు, ఏం చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి పైసకి ఒక లెక్కుంది ఏం చేశారు అనడానికి. మరి వీళ్ళు చేసిన ఈ 2 లక్షల కోట్ల పైగా డబ్బులకు ఏం చేస్తున్నారు, ఎవరి జేబులోకి పోతున్నారు, ఎవరి జేబులు నింపుతున్నారు? మరి వాళ్ళ తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మట్టి కొడుతున్న వైనం కనిపిస్తుంది. ఏమనంటే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. కనీసం 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటే డబ్బులు లేవు. అబద్ధం చేసినామని చెప్పారు, కానీ అది కూడా చేయలేదు. తులం బంగారం ఇవ్వమంటే డబ్బులు లేవు. 4,000 రూపాయలు పెన్షన్ చేయమంటే డబ్బులు లేవు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వమంటే డబ్బులు లేవు. చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వమంటే డబ్బులు లేవు. నిరుద్యోగులకి, చదువుకునే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కింద డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. కానీ మరి ఏమైనా ఇంత అప్పు తెచ్చిరు కదా, సగటున రోజుకి 356 కోట్ల అప్పు చేస్తున్నారు ఎవ్రీడే. ఇలాంటి నేపథ్యంలో పైసలన్నీ ఎవరి జేబులోకి పోయినాయి. ఇక 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు, ఉన్నవి పూర్తి చేయలేదు. ప్రకటనలే తప్ప చెప్పుకోతగ్గ భారీ నిర్మాణం ఏది చేపట్టిన ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం, ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ. ప్రతి నెల సగటున 10,000 కోట్ల వరకు అప్పు చేస్తున్న సర్కారు. యావరేజ్గా ఎంత పడుతుందంటే, ప్రతి రోజుకి సగటున 356 కోట్లు అయితే నెలకి 10,000 కోట్ల అప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు. ఇక దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు, పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వం
కట్టుతప్పిన అప్పులపై ఆర్థికవేత్తల ఆందోళన. సో ఇది పరిస్థితి. మరి ఇప్పటికైనా ఈ అబద్ధాలని మానుకుంటారా, లేకపోతే ఇదే ఇంకా అప్పులు అప్పులు అప్పులు? అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతిరోజు అప్పు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎంత 2 లక్షల కోట్లు అప్పు చేసింది. వార్షిక లక్ష్యంలో ఇది 37.5%. కొత్తగా ఎక్కడ రోడ్డు వేయకుండా, ఒక్క ప్రాజెక్ట్ని ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులు ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాలి. ఏం చేస్తుంది నిజంగా? ఇవాళ ప్రతిరోజు చూస్తున్నాం, మధ్యాహ్న భోజనం కింద భోజనం అయితేంది, గురుకుల సాంఘిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల ప్రతిరోజు ఎక్కడొక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇక్కడ నిన్నటికి నిన్న హన్మకొండలో చూసినాం, మధ్యాహ్న భోజనం ఎవరైతే వడ్డిస్తారో వాళ్ళ బిల్లులు రాక వరంగల్లో హన్మకొండలో కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు ఆ కార్మికులు. పోనీ బిల్లులు ఏమని ఇస్తున్నారా? బిల్లులు రావట్లేదు, ఆ బిల్లుల్లో కూడా 30% కమిషన్ అడుగుతున్నారు అనేసి చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ఉంటున్న నివాసం దగ్గర ముట్టడి చేసి ఆందోళన చేయడం కూడా చూసినాం. ఎక్కడ చూసినా ఈ డబ్బులు లేవు అంటున్నారు. అబద్ధం మాత్రం 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, మేమేం చేయాలనేసేమో ఈ అబద్ధాలని వల్లవేస్తున్నారు. తీరా వీలు చూస్తుంటే 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిరు. ఏం చేసిరు అనే దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు కట్టిరా, లేకపోతే ఎక్కడన్నా ఒక సెక్రటేరియట్ లాంటి భవనం కట్టిరా, లేకపోతే ఒక అమరజ్యోతి లాంటిది ఏమైనా కట్టిరా, లేకపోతే 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం లాంటిది ఏదైనా పెట్టిరా, పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా కట్టిరా? ఏం చేసిరు మరి? సమాధానం మరి ఇప్పటికైనా చెప్తారో లేదా? ఇప్పటికైనా వీళ్ళది ఇవంతా కూడా ఇంతకుముందు నేను వాళ్ళు నివేదిక ఇచ్చిన దాంట్లో చూపించిన కదా, అదే వీళ్ళు రాసిరు. ఎంతెంత ఆస్తులు, ఇది రుణాలు ఎంతున్నాయి, ఆస్తులు ఎంతున్నాయి. అప్పుడు వాళ్ళు ఇచ్చింది 69,603 కోట్లు అయితే రుణాలు, ఆస్తులు, దానికి ఆస్తులు ఎంత. తర్వాత వీళ్ళు 2015 నుంచి 16 ఎంత తెచ్చిరు, 16 నుంచి 17 వరకు ఎంత తెచ్చిరు, 17 నుంచి 18 వరకు ఎంత అప్పులు చేసిరు, ఇదంతా కూడా 24 వరకు ఎంతవరకు అప్పులైనాయి అనేది ఇక్కడ డీటెయిల్గా ఉన్నది. ఇక 2024 మార్చి 31 వరకు రుణ సమీకరణల ఓపెన్ మార్కెట్ రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి, తర్వాత వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు, ఓవర్ డ్రాఫ్ట్, తర్వాత ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా ఇదంతా కలిపి టోటల్గా ఆయన అప్పు ఎంత అంటే 3.5 లక్షల కోట్లు ఇక్కడ ఉంది. అసలు వాస్తవం వీళ్ళు చెప్తున్నది కూడా చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా ఎవరెవరు ఎలాంటి ఒపీనియన్. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర రుణాలు 72,658 కోట్లు ఉండగా ఇప్పుడు ఎంత ఉందనేది, ఆస్తులు ఎంతకు పెంచారనేది ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అందిన కాడికి అప్పులు చేశారు అనేది వాళ్ళ ప్రచారం. ఇంత అప్పు ఉంది, ఆ రోజు ఉన్న రుణాలు ఎంత ఉన్నాయి, తర్వాత వీళ్ళు తెచ్చింది ఎంత. తర్వాత 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో అప్పులపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది, బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం అరాచకత్వం జరిగిందట, చేసిన అప్పులకు ప్రభుత్వం ఏటా 53,000 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి రాష్ట్రాలు తీసుకొచ్చారు అనేసి ఇక్కడ ఈయన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు. సరే, బీఆర్ఎస్ వాదనకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని పూర్తిగా అవాస్తవం. 4 లక్షల కోట్లు కూడా లేవు. అప్పుల విషయంలో దేశంలో 22 రాష్ట్రాల తర్వాత తెలంగాణ ఉన్నది. రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించడం లేదు. సొంత వనరులు, ఆదాయ వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందున్నది అనేసి 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు. ఇక అసలు వాస్తవం ఇది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వాటాగా వచ్చిన అప్పు అసలు వాస్తవం 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు బీఆర్ఎస్ 3.5 లక్షల కోట్లు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వాటాకు వచ్చిన అప్పు ఇది క్లోజ్ టు 70,000 కోట్లు ఇది. ఇదే సమయంలో తెలంగాణ ఆస్తుల విలువ కూడా 4 లక్షల
15 కోట్లకు పైగా పెరిగింది. సో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక సమాధానం ఏమిచ్చిందంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చేసిన నికర అప్పులు ఎంత ఉందంటే 2,80,000 కోట్లనని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇంకా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏం చేసిరు వీళ్ళు? అప్పులు చేసింది ఏంది? ఇప్పుడు మెయిన్గా మీరు క్లోజ్గా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్న మాటని 3.5 లక్షలు మీరు అడగొచ్చు మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి 10 ఏళ్ల కాలంలో ఏం చేసింది అనడానికి నేను మళ్ళీ చెప్తున్నా. ఆ ఆస్తులు ఉన్నాయి, కండ్ల ముందు కట్టిన కట్టడాలు కనిపిస్తున్నాయి, వేసిన రోడ్లు కనిపిస్తున్నాయి, ఇచ్చిన సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి. మరి 20 నెలలో 2 లక్షల పైచిలకు అప్పులు చేసి అంటే నెలకి 10,000 కోట్లు అప్పు చేసి ఏం కట్టిరు, ఏమిచ్చిరు, ఏం చేసిరు? ఈ లెక్క తేల్చాల్సినంత అవసరం ఉంది. సో ఇన్ని రోజులు కూడా ఈ 20 నెలల కాలంలో పబ్బం గడిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పదం వాడిరు, మేము అప్పులకు వడ్డీలే కడుతున్నాం అప్పు. ఇది కూడా పెద్ద పచ్చి అబద్ధం. సో పార్లమెంటు సాక్షిగా ఈరోజు మొట్టికాయలు వేసినట్టే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను చూసిరు కదా పార్లమెంటు సాక్షిగా. సో ఇది ఈ అప్పుల చిట్టా, ఆస్తుల చిట్టా. ఈరోజు కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిపి ఆడుతున్న ఒక అప్పు అనే అబద్ధ నాటకం ఈరోజు పటాపంచలైపోయింది. ఇది పార్లమెంటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బిగ్ షాక్ అనే చెప్పాలి.